మనం ఎక్కువగా వినే టైఫాయిడ్ జ్వరం గురించి వివరించండి డాక్టర్ గారు. నెక్స్ట్ జ్వరాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వైరల్ జ్వరాలు, రెండో రకం జ్వరం మనం డెంగ్యూ జ్వరం చూసాము. ఇవన్నీ వైరల్ జ్వరంలో ఒక రకాలైతే, ఇప్పుడు వచ్చే జ్వరం అందరికీ సుపరిచితమైన జ్వరం. ఇంకా మీరు సర్వసాధారణంగా ఏ జ్వరం అయితే ఎక్కువ వింటారో ఆ జ్వరం పేరే టైఫాయిడ్ జ్వరం. మీరు జనరల్లీ ఏ పేషెంట్కైనా జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మాకు చెప్పే జ్వరం ఏంటి అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందనే అంటారు. ఎందుకు వచ్చిందో నేను అలా ఎందుకు ఎక్కువసార్లు ఈ టైఫాయిడ్ మాట వినపడుతుంది అనేది కూడా నేను చెప్తాను. టైఫాయిడ్ జ్వరం అనేది జనరల్లీ ఇంతకుముందు చెప్పినట్టు వైరల్ జ్వరం కాకుండా ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చే జ్వరం. ఈ టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది? ఈ బ్యాక్టీరియా అనేవి జనరల్లీ మనకి కలుషితమైన నీరు ద్వారా కానీ కలుషితమైన ఆహారం ద్వారా కానీ తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా మనకు చేరి టైఫాయిడ్ జ్వరాన్ని మనకు కారకం అవుతుంది. టైఫాయిడ్ జ్వరానికి ఇంకో పేరు ఏంటంటే ఎంటరిక్ ఫీవర్ అంటారు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా పేగులో ఉండడం వల్ల దానికి ఆ పేరు ఏంటంటే ఎంటరిక్ ఫీవర్. పేగు పూత వల్ల వచ్చిన పేగు పూత ఉంటుంది అనమాట ఈ టైఫాయిడ్ వ్యాధిలో. సో దీనికి ఆ పేరు వచ్చింది. టైఫాయిడ్ వ్యాధి లక్షణం ఏంటి అంటే, టైఫాయిడ్ వ్యాధి స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు డెంగ్యూ జ్వరంలో జ్వరం స్టార్ట్ అవ్వడం మనకు 103, 104తో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ టైఫాయిడ్ జ్వరం స్పెషాలిటీ ఏంటి అంటే మెట్లలాగా, అంటే మొదటి రోజు 99, రెండో రోజు 99.5, దాని తర్వాత 100, ఈ విధంగా చిన్నగా పెరుగుతూ వెళ్తూ తగ్గేటప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే 102 నుంచి 101.5, 101, 100.5 ఇలా తగ్గుతూ వస్తుంది. దీన్ని స్టెప్ ల్యాడర్ ఫీవర్ అంటారు. మెట్లకి ఎలా పెరుగుతుందో అలా తగ్గుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఇలా కనుక్కోవచ్చు. ఈ టైఫాయిడ్ జ్వరంలో మిగతా లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు బాగా ఫేర్గా ఉండే మనుషుల్లో మనకి మచ్చలు లాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. కానీ ఈ టైఫాయిడ్ జ్వరాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఒక టెస్ట్ ఉందన్నమాట, వైడాల్ టెస్ట్ అంటారు. మీరందరూ చూసే ఉంటారు. 1/80, 1/160 ఈ విధంగా చేసే టెస్ట్ అనేది వైడాల్ టెస్ట్ అంటారు. ఈ టైఫాయిడ్ టెస్ట్ మనకు పాజిటివ్ రావాలి అంటే 7వ రోజు నుంచి మనకి పాజిటివ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ తర్వాత ఇది పాజిటివ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకు ఫస్ట్ వీక్లో టైఫాయిడ్ జ్వరం ఒకరోజు జ్వరం చేసి టైఫాయిడ్ టెస్ట్ చేసుకొని వస్తుంటారు. ఈ విధంగా అనవసరంగా ఈ టెస్ట్కి మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఫస్ట్ రోజు అయితే లేదు. టైఫాయిడ్ టెస్ట్ని మనం 1 వీక్ వరకు గుర్తించలేము. ఏ టెస్ట్ ద్వారా? వైడాల్ టెస్ట్ ద్వారా గుర్తించలేము. మొదటి వారంలోనే మనం గుర్తించాలంటే ఒకే ఒక మెథడ్, బ్లడ్ని కల్చర్కి పంపించడం ద్వారా మాత్రమే మనం గుర్తించగలం. రెండో వారం నుంచి ఈ వైడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. పైగా ఒకసారి ఒకరికి ఎవరికైనా టైఫాయిడ్ ఒక వ్యక్తికి 40 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 30 ఏళ్ళప్పుడు 35 ఏళ్ళప్పుడు టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు వచ్చిన టైఫాయిడ్ కూడా ఈ 40 ఏళ్ళప్పుడు మనకు కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి జలుబు అయి ఉండొచ్చు, నార్మల్ జ్వరం అయి ఉండొచ్చు. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల అనవసరంగా టైఫాయిడ్ జ్వరం అనుకునే పొరపాటు కూడా జరగచ్చు. సో వైడాల్ టెస్ట్ మీరు ఎప్పుడు చేసుకోవాలి? మొదటి వారం తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఎలా గుర్తించవచ్చు టైఫాయిడ్ జ్వరాన్ని? మనకి చిన్నగా పెరగడము, స్టెప్ వైజ్గా పెరుగుతూ రావడము, ఎక్కువగా చలి ఉండడము, ఒక్కొక్కసారి మోషన్లు అవ్వడము, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎర్రటి మచ్చలు లాంటివి రావడం, అరుదుగా జరిగినా ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ టైఫాయిడ్ జ్వరాన్ని ట్రీట్ చేయడం మాత్రం చాలా ఈజీ. మనం సాధారణంగా వాడే ప్రతి యాంటీబయాటిక్ అనేది టైఫాయిడ్ జ్వరానికి పనిచేస్తుంది. కాబట్టి టైఫాయిడ్ జ్వరం అనేది ఒకప్పుడు చాలా సీరియస్ ఇష్యూ అయ్యేది. కానీ ఈ రోజుల్లో టైఫాయిడ్ జ్వరాన్ని చాలా ఈజీగా మన సింపుల్ అజిత్రోమైసిన్ అనే ట్యాబ్లెట్ ద్వారా కానీ, సెఫలోస్పోరిన్స్ అనే ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మనం క్యూర్ చేసుకోవచ్చు. కానీ టెస్ట్ వరకు మటుకు ఫస్ట్ వారంలో చూసిన టెస్ట్ చూసుకొని టైఫాయిడ్ జ్వరం అనుకునేది మాత్రం తప్పు. సో చాలా జ్వరాల్లో టైఫాయిడ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఒక్కొక్కసారి మలేరియా జ్వరంలో కూడా టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి డాక్టర్ గారిని సంప్రదించుకునేది టైఫాయిడ్ జ్వరం అనుకొని మీ అంతటి మీరు యాంటీబయాటిక్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది.